ఇజ్రాయెల్ కి టాక్టికల్ విక్టరీ అనొచ్చా, లేకపోతే ఇరాన్ సర్వైవ్ అయింది అనుకోవచ్చా? మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని? యుద్ధాలన్నీ ఎస్పెషల్లీ ఇప్పుడు మోడర్న్ శకంలో ఉన్నటువంటి యుద్ధాలు ఎవరు కూడా గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అంటుంటావు. ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్, అంతకంటే ఇంకేమీ లేవు. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ లో మాత్రం ఇజ్రాయెల్ చాలా స్పెక్టాక్యులర్ గా గెలిచింది. ఎందుకంటే ఇరాన్ కి ఉన్నటువంటి క్షమతని చాలా గణనీయంగా తగ్గించారు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం నిర్వీర్యం చేశారు, వాళ్ళ డిఫెన్స్ కేపబిలిటీస్ నిర్వీర్యం చేశారు, ఎయిర్ డిఫెన్సెస్ ని కంప్లీట్ గా ధ్వంసం చేశారు. అలాగే వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీని చాలా వరకు తగ్గించగలరు. ఎంతో మేరకు వాళ్ళు నిజంగా ఈ రోజు న్యూక్లియర్ ప్రాసెసింగ్ చేయలేరు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ మళ్ళీ అఫ్కోర్స్ న్యూక్లియర్ మెటీరియల్ దాచిపెట్టారని తెలుస్తోంది. దాన్ని మళ్ళీ వాళ్ళు ప్రాసెసింగ్ ప్లాంట్ తీసుకెళ్ళాలంటే ప్రాసెసింగ్ ప్లాంట్ లేవు. కాబట్టి కనీసం అంటే 10 నుంచి 15 సంవత్సరాలు వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని వెనక్కి నెట్టినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి 10-15 సంవత్సరాలు బహుశా ఇజ్రాయెల్ కి ఒక శాంతి ఉన్నటువంటి ఈ యొక్క శకంగా మనం భావించవచ్చు. 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇరాన్ వాళ్ళ శక్తి పుంజుకొని రేపటి రోజు మళ్ళీ వాళ్ళు కనుక ఇప్పుడున్నటువంటి బంకర్ బస్టర్ బాంబ్ కొట్టగలిగిన లోతు కంటే ఇంకా లోపల వెళ్ళి వాళ్ళకి ఏమైనా పెట్టి ఏమైనా చేస్తే చెప్పలేము. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడాను ఈ యొక్క ఇంటర్నేషనల్ అఫైర్స్ లో యుద్ధాలలో, ఎస్పెషల్లీ ఇటువంటి యుద్ధాలలో గెలుపు ఓటమి అనేది మనకు చెప్పాలి. ఇద్దరు కొంత గెలిచి ఉంటారు, ఇద్దరు కొంత ఓడిపోయి ఉంటారు. టెంపరీగా మాత్రం తప్పకుండా ఇజ్రాయెల్ మేజర్ టాక్టికల్ విక్టరీ మాత్రం వచ్చిందని మనం ఒప్పుకోవాలి. ఇరాన్ వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇరాన్ పక్షాన నిలబడినటువంటి శక్తులు ఎవరు కూడా నిజంగా ఇరాన్ని సమర్థించి ఈ యొక్క యుద్ధాన్ని కొనసాగించే దిశగా వాళ్ళతోటి కలిసి రాలేదు. అందుకని ఆ ఇంట్లో చూస్తే ఇరాన్ గణనీయంగా దెబ్బతింది. ఇంకొక యాంగిల్లో చూసామంటే, ఇరాన్ యాంగిల్లో చూసామంటే వాళ్ళ రెజ్యూమ్ చేంజ్ అవ్వలేదు కదా. ఖమేనీ ఉన్నారు, అలాగే ఆయన రెజ్యూమ్ ఉంది. ఒక రోజు మళ్ళీ అది పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పైపెచ్చు ఆ మేజర్ లీడర్షిప్ అందరినీ చంపేశారు. ఎవరైతే మనకు ఐఆర్జీసీ హెడ్ కావచ్చు, లేదా వాళ్ళ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ చీఫ్స్, వీళ్ళందరినీ కూడా ఇంటెలిజెన్స్ వీళ్ళందరినీ మొదటి రోజు ఇజ్రాయెల్ చంపేసింది. ఇన్ఫాక్ట్ ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధంలో కూడా మొదటి రోజే వీళ్ళందరూ చనిపోవడం అనేది ఎప్పుడు జరగదు, మొట్టమొదటిసారి జరిగింది. కాబట్టి ఇప్పుడేమైందంటే వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని అంతా కూడాను కింద లో రంగ్ ఆఫీసర్స్ అని నడిపిస్తున్నారు. వాళ్ళు నిజంగా వీళ్ళ కంట్రోల్లో ఉన్నారా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడున్నటువంటి ముల్లాల చేతి నుంచి బహుశా ఆర్మీ చేతులకు వెళ్ళిపోయిందా, ఆర్మీ కమాండర్ల చేతులకు వెళ్ళిపోయిందా? అలా వెళ్తే కనుక నిజంగా ఇజ్రాయెల్ చేసిన దానికి నిజంగా వాళ్ళు సక్సెస్ అనాలా, ఫెయిల్యూర్ అనాలా మనం చెప్పలేము. రేపటి రోజు వీళ్ళు మళ్ళీ కనుక విస్తృతంగా ఉధృతంగా టెర్రరిజాన్ని, తర్వాత ప్రాక్సీస్ ని వాడుకుని ఇజ్రాయెల్ ని, ఇతరత్ర చుట్టుపక్కల ఉన్న దేశాలని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు లేకపోలేదు. డైరెక్ట్ గా యుద్ధం చేసే క్షమత లేకపోవచ్చు, కానీ ప్రాక్సీస్ లే వాళ్ళు ప్రాక్సీస్ ఏమైనా చేయొచ్చు. పైపెచ్చు రేపటి రోజు సివిల్ ఏవియేషన్ సంబంధించి కావచ్చు, ఫ్లైట్లని వాళ్ళు బ్లాస్ట్ చేయడం, హైజాకింగ్ చేయించడం, అలాగే మనకు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ లోనో అక్కడ కొన్ని షిప్పుల మీద వాళ్ళు అదే పనిగా యాక్సిడెంట్ చేసినట్టు చేయడం, లేదా కింద వాళ్ళు సముద్రం కింద మైన్స్ పెట్టడం, ఇటువంటివి ఏమైనా చేయొచ్చు. కాబట్టి దెబ్బతిన్నటువంటి త్రాచు లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి బుసగొట్టేటువంటి ప్రయత్నమే చేస్తారు వాళ్ళు. ప్రస్తుతానికైతే వాళ్ళ శక్తిని కంప్లీట్ గా దెబ్బ కొట్టారు వీళ్ళు, అమెరికాను, ఇజ్రాయెల్. కాబట్టి కొంతకాలం శాంతి ఉంటుంది ఆ ప్రాంతంలో మనం ఆశించవచ్చు. అంతేకాదు సున్నీ షియాల మధ్యలో ఉన్నటువంటి శిక్షణలో కూడా సున్నీలో ఇప్పుడు పైచే అయింది. కాబట్టి షియాలు ఇంకా మళ్ళీ వాడు పుంజుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకని ఇద్దరికి కొత్త గొప్ప లాభాలు ఉన్నాయి, ఇద్దరికి నష్టాలు కూడా ఉన్నాయి. ఆ దృష్టిలో చూడు, బెంజమిన్ నెతన్యాహు అనుకున్నది అంత సక్సెస్ అవ్వలేదు. కంప్లీట్ గా వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ అంతా కూడాను ధ్వంసం తీసుకొచ్చేసో అటువంటి పరిస్థితి జరగలేదు. వాళ్ళకి ఇంకా న్యూక్లియర్ మెటీరియల్ ఉన్నది వాళ్ళ దగ్గర. ఈ రోజు కాకపోతే రేపు 10-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే రెజ్యూమ్ చేంజ్ అనుకున్నాడు ఆయన, అది జరగలేదు. కాబట్టి కొంత లాభం వచ్చింది, కొంత వాళ్ళని మిలిటరీ తర్వాత న్యూక్లియర్ శక్తిని వాళ్ళు దెబ్బ కొట్టగలిగారు. బట్ అన్ని వాళ్ళు అనుకున్నవన్నీ అచీవ్ అవుతాయి. కాబట్టి అందుకనే ప్రతి యుద్ధంలో కూడాను ఏదో కొంత గెలుస్తారు, కొంత ఓటమి అన్నది రెండు సహజంగా ఉంటాయి. ఆ దృష్టిలో మనం ఇదంతా కూడా చెప్పాలి. ఇంకో కోణంలో చూసినట్టయితే గనక ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ కూడా అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేదు అనేది కూడా ఒక అనలైజేషన్ వస్తుంది సార్. ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఇరాన్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ డిఫెన్స్ ని బ్రీచ్ చేసి ఇజ్రాయెల్ ఇంపార్టెంట్ సిటీస్ ని, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ లైక్ మొసాద్ ఆఫీసుల్ని కూడా స్ట్రైక్ చేయగలిగే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వార్ ప్రొలాంగ్ అయినట్టు ఉంటే గనక అవుట్కమ్ ఇంకా వేరేలా ఏమన్నా ఉండుండేదా సార్? దీనికి మీరు ఏం చెప్తారు సార్, ఇలా వస్తున్న దానికి ఆన్సర్? అంటే నిజంగా ఇజ్రాయెల్ ఫెయిల్యూర్ అని మనం ఒప్పుకోవాలి.
ఎందుకంటే వాళ్ళకు 3 లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ ఉంది, మనకు తెలుసు. ఐరన్ డోమ్ కావచ్చు, డేవిడ్ స్లింగ్ కావచ్చు, హ్యామర్ కావచ్చు, యారో కావచ్చు, ఇటువంటివి 2-3 లేయర్స్ వాళ్ళకు ఉన్నాయి, మనకు తెలుసు అవి. ప్లస్ పైపెచ్చు వాళ్ళకు ఇరాన్ తోటి సరిహద్దు లేదు. కనీసం అంటే 1500 నుంచి 2000 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు ఫైర్ చేయాలి. 1500 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ బార్డర్ ఉంది, కానీ బార్డర్ నుంచి ఎవరు ఫైర్ చేయడు కదా. ఇంకా అంతకంటే ఎక్కడో లోపల 100, 150, 200, 500 కిలోమీటర్ల దూరం నుంచి ఫైర్ చేశారు. అంటే రమారమి 2000 కిలోమీటర్ల దూరం నుంచో 1800, 2000 కిలోమీటర్ల నుంచి వాడు కొడితే మీకు సమయం ఉంటుంది. అక్కడ ఫైర్ చేస్తే ఇక్కడికి రావడానికి కనీసం అంటే ఒక 2 గంటలు పట్టచ్చు. అంత సమయం మీకు ఉండి, అంటే ఎస్పెషల్లీ డ్రోన్స్ అయితే కోసం మిసైల్స్ తక్కువ కాలం పట్టచ్చు, ఒక గంట, గంటన్నర పట్టచ్చు. సో ఈ యొక్క సమయాన్ని మీరు ఎందుకు దాన్ని కౌంటర్ చేయలేకపోయారు? సరే, ఇజ్రాయెల్ డిఫెన్సెస్ దెబ్బతిన్నాయా అదొక ఎత్తు అయితే, మధ్యలో ఉన్నటువంటి నేటో ఫోర్సెస్ ఏం చేస్తుంది? వీళ్ళు బహ్రెయిన్ లో ఉన్నారు, వీళ్ళు ఖతార్ లో ఉన్నారు, వీళ్ళు తర్వాత మనకు సౌదీలో ఉన్నారు, ఇరాక్ లో ఉన్నారు, అలాగే జార్డేనియన్ ఎయిర్ డిఫెన్సెస్ అవి కూడా వీళ్ళు ఇచ్చినవే. కాబట్టి ఇన్ని డిఫెన్సెస్ ఉండగా వాటిని ఎందుకు పసిగట్టలేకపోతున్నారు, దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇదో పెద్ద ప్రశ్న. అది ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడాను, ఆ ప్రాంతం అంతా కూడాను ఒక విధమైనటువంటి వాళ్ళకు అధీనం, వాళ్ళు ఇన్ని 4-5 యుద్ధాలు చేసేసరికి ఎక్కడో వాళ్ళు దెబ్బతిన్నట్టు మాకు స్పష్టంగా అర్థం అవుతుంది. రెండవది, అక్కడ వాళ్ళకు వస్తున్నటువంటి మిసైల్స్ కూడా ఏవైతే వాళ్ళ మీద స్ట్రైక్ చేస్తున్నాయో ఆ మిసైల్స్ కూడా హైపర్సానిక్ స్పీడ్ లో వస్తున్నాయి. హైపర్సానిక్ మిసైలా కాదా మనం చెప్పలేం, కానీ హైపర్సానిక్ స్పీడ్ లో వస్తున్నాయి. ఎందుకంటే అది బాలిస్టిక్ మిసైల్ మనకు ఇనిషియల్ ఫేజ్ దాటి స్టెబిలైజేషన్ ఫేజ్ నుంచి అది కిందికి వస్తున్నప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తి మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి స్ట్రైట్ గా పడుతుంది. ఆ స్ట్రైట్ గా పడినప్పుడు స్పీడ్ పుంజుకుంది. స్పీడ్ పుంజుకొని హైపర్సానిక్ స్పీడ్ లో వస్తుంది. దానిని ట్రాక్ చేసి కొట్టడం అనేది చాలా కష్టం. దీని ఇనిషియల్ ఫేజ్ లోనే కొట్టాలి. వాడు ఫైర్ చేయగానే దాన్ని కొట్టాలి, అప్పుడు కానీ లేదా స్టెబిలైజేషన్ ఫేజ్ లో కానీ దాన్ని కొట్టాలి. టర్మినల్ ఫేజ్ లో కొట్టడం చాలా కష్టం. ఎక్కడో ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ వాళ్ళ ఫోర్సెస్ వాళ్ళు ఏవైతే వాళ్ళ ప్రోటోకాల్స్ ఉన్నాయో అవి తప్పకుండా దెబ్బతిన్నాయో మనకు అర్థం. రెండవది, వాళ్ళు కొన్ని మిసైల్స్ అదే పనిగా వదిలేశారు. ఎందుకంటే ఎక్కడ నష్టం జరగదు అనుకున్నటువంటి వాటిని వదిలేశారు. ఎందుకు? ప్రతిదీ వీళ్ళు కొట్టుకుంటూ పోతే వీళ్ళ స్టాక్స్ అయిపోతుంది. ఇజ్రాయెల్ స్టాక్స్ అయిపోయాయి అంటే రేపు నిజంగా ఇంకా పెద్ద ఎత్తున పెడితే కనుక వాళ్ళకి కావాల్సిన స్టాక్స్, కావాల్సిన నిల్వలు ఉంచుకోవాలి. కాబట్టి కొన్ని పడినా పర్వాలేదు వదిలేశారు. అన్ఫార్చునేట్ ఏమైందంటే కొన్ని వాళ్ళ ప్రజలు ఉంటున్నటువంటి ప్రాంతాలు రెసిడెన్షియల్ ఏరియాస్ లో పడ్డాయి. వాళ్ళ మొసాద్ మొసాద్ బిల్డింగ్ తాగలేదు. మొసాద్ బిల్డింగ్ దగ్గరలో ఒక కొన్ని మీటర్ల దూరంలో పడింది. పెద్ద మొసాద్కి ఏం డ్యామేజ్ అవ్వలేదు. సో ఇనిషియల్ గా మనం చూస్తే కనుక వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రమారమి 90 నుంచి 95% ఆ దేశం మీద వేస్తున్నటువంటి మిసైల్స్, డ్రోన్స్ కి తట్టుకోగలిగేది. కానీ రాను ఈ 12 రోజుల యుద్ధంలో చివరికి వచ్చేసరికి 60-65% మాత్రమే ఆపగలిగారు. అంటే 30-35% వాళ్ళు ఆపలేకపోయారు. అంటే ఎక్కడో వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళు తప్పకుండా వాళ్ళు దెబ్బతిన్నారు. ఇటువంటి అటాక్స్ వాళ్ళు ఊహించలేకపోయారు. ఇరాన్ ఏం చేసిందంటే ఎక్కడెక్కడ ఇజ్రాయెల్ వీక్నెసెస్ ఉన్నాయో దాన్ని బాగా స్టడీ చేసింది. వాళ్ళకి తెలుసు యుద్ధం అంటూ వస్తే కనుక ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ముందు నిలవలేదని వాళ్ళకి తెలుసు. కాకపోతే మిసైల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. మిసైల్స్ ని కూడా ఇజ్రాయెల్ వాళ్ళ మొబైల్ మిసైల్ లాంచర్స్ అన్ని కూడా ధ్వంసం చేశారు. ఆల్మోస్ట్ 45-50% ధ్వంసం చేశారు. కానీ వాళ్ళ కొన్ని సొరంగంగా పెట్టుకునే వాళ్ళు బయటికి తీస్తే షూట్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. అటువంటి వీళ్ళు పసిగట్టడం చాలా కష్టమైంది ఈ ఇజ్రాయెల్. ఆ మిసైల్స్ అది చాలా అతివేగంగా వచ్చి, ఇంకా ఇరాన్ అయితే మేము హైపర్సానిక్ మిసైల్స్ కొట్టామని చెప్తున్నారు. అఫ్ కోర్స్ అది ఏ దేశం కూడా దాన్ని అవును కొట్టారని ఎవరు చెప్పలేదు. ఒక ఇరాన్ ఒకటే క్లెయిమ్ చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా దాన్ని జస్టిఫై చేయలేదు, దాన్ని కరెక్ట్ అవును కొట్టారు వీళ్ళని చెప్పలేదు ఇజ్రాయెల్ కూడా. ఎనీవే, ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ ఎక్కడో ఫెయిల్ అయిందని మనకు స్పష్టంగా అర్థం. ఒక దీర్ఘకాలీనంగా కనుక యుద్ధం జరిగితే దాన్ని తట్టుకోవడం అనేది కష్టం. ముందు కూడా ఆపరేషన్ సింధూర్ లో 2-3 రోజులు యుద్ధం చేశాం కాబట్టి మనకు అంత తెలియలేదు. కానీ బహుశా ఇది కూడా 10-15 రోజులు అయితే కనుక మన పరిస్థితి ఎలా ఉండేదో మనకు చెప్పడం చాలా కష్టం. పైపెచ్చు మనకు వచ్చినవి డ్రోన్స్ చిన్న వచ్చినాయి, వాళ్ళకు వచ్చినది మిసైల్స్ వచ్చాయి. పెద్ద మిసైల్స్, షహీన్ లాంటి మిసైల్స్ ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్ల మిసైల్స్ అన్ని కొట్టారు. వాటి శక్తి చాలా ఉంటుంది. అవి ఇందాక నేను చెప్పినట్టు టర్మినల్ ఫేజ్ చాలా వేగంగా వస్తాయి. కాబట్టి వాటిని కూడా ఆల్మోస్ట్ ఈ మిసైల్స్ మాత్రం రమారమి 90% మిసైల్స్ కొట్టగలిగింది ఇజ్రాయెల్. ఒక 10% వాళ్ళు ఆపలేకపోయారు. దానివల్ల ఈ నష్టం జరిగింది. మొత్తంగానే దాంట్లో కనుక పడుకుంటే కనుక ఇజ్రాయెల్ పోసాయిపాటికి చాలా గాజాలాగా తయారైంది. అన్ని మిసైల్స్ కొట్టారు. ఆ మిసైల్స్ నుండి ఎలా కట్టుకోగలిగారు, కొంత వాళ్ళకి దెబ్బలు తగిలాయి. కాబట్టి ప్రతి యుద్ధంలో కూడాను యుద్ధం చేసే శక్తి ఎంత పెద్ద శక్తి అయినా వాడు కూడా దెబ్బలు తింటారు.
సూపర్ పవర్ అయిన అమెరికానే వాళ్ళు చేసిన అన్ని యుద్ధాల్లో బాగా దెబ్బతిన్నారు. వాళ్ళు దెబ్బలు తినని యుద్ధం లేనే లేదు. చిన్న చిన్న శక్తులు, టెర్రరిస్ట్ దేశాలు, టెర్రరిస్ట్ శక్తులతో యుద్ధం చేసిన వాళ్ళు నష్టపోయారు. ఆఫ్ఘనిస్తాన్ ఎంత నష్టపోయారో మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఉందా, వాళ్ళ దగ్గర నేవీ ఉందా, వాళ్ళ దగ్గర ఆర్మీ ఉందా, ఏముంది? వీళ్ళకి ఇంత పెద్ద పెద్ద టామాహాక్ మిజైల్స్ తీసుకొచ్చి, పెద్ద పెద్ద హంవీలు తీసుకొచ్చి, ఎటెంటో అస్త్రాలు తీసుకొచ్చినా కానీ కూడా ఎన్ని వేల మంది వాళ్ళ సైనికులు చనిపోయారు అక్కడ ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి యుద్ధం అన్నప్పుడు నష్టం అనేది రెండు సైడ్లు ఉంటాయి. నష్టం అనేది, కానీ ఆ నష్టాలని తట్టుకునే శక్తి ఎవరికి ఉంటుందో వాడు గెలుస్తారు. ఇజ్రాయెల్కి ఆ శక్తి ఉన్నది, ఇరాన్ కూడా ఆ శక్తి ఉన్నది. కాకపోతే ఇరాన్ ప్రభుత్వం ప్రాక్టికల్ గా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఆపకపోతే కనుక మనకి ఇబ్బంది వస్తుందన్న దృష్టిలో వాళ్ళు కూడా ఆపేశారు. ఇజ్రాయెల్ కూడా వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా ఎక్కువ దాడులు జరిగితే కనుక వాళ్ళు దాన్ని తట్టుకునేటువంటి శక్తి వాళ్ళు కూడా క్రమేపీ క్షీణిస్తోందని అర్థమైంది. అందుకని ఈ సీజ్ ఫైర్ ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే వాళ్ళిద్దరిలో ఈ యొక్క ఘర్షణ వాతావరణం ఉంది కాబట్టి మళ్ళీ ఎంతకాలం తర్వాత మళ్ళీ ఫ్లేర్ అవుతుందో అని చెప్పలేదు. తప్పకుండా భారతదేశంలో మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో మన కవచ్ ఏదైతే ఉందో దాని చూసి ఇజ్రాయెల్ కొన్ని గుణపాఠాలు తప్పకుండా నేర్చుకోవాలి. అలాగే ఇజ్రాయెల్లో జరిగినటువంటి ఈ యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరిగిన యుద్ధం సంబంధించిన కొన్ని అంశాలు భారతదేశం కూడా నేర్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.